హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సా అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా హస్బెండ్ బర్త్డే రోజు ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాము. సో ఎక్కడికి వెళ్దాము, వన్ డేలో ఎక్కడికి వెళ్ళేసి రావచ్చు అనుకుంటే మాకు వెంటనే మైసూర్ వెళ్దాం అనిపించింది. అండ్ మైసూర్లో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్లో ఒకటి ఈ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్. ఇక్కడ దసరా ఎంత బాగా జరుగుతుందో చాలా మందికి తెలుసు. ప్రొద్దుటూరులో దసరా సెలబ్రేషన్స్ని సెకండ్ మైసూర్ అని అంటారనమాట. అంత బాగా జరుగుతుంది ఈ దసరా. నాకు హిందూ మైథాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకే ఏ టెంపుల్కి వెళ్ళినా జస్ట్ ముక్కొని వచ్చేసామా అన్నట్లు కాకుండా ఆ టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ, ఆ టెంపుల్ ఎందుకు ఫేమస్, ఇన్ని డీటెయిల్స్ నేను తెలుసుకోవడానికి ఇష్టపడతాను. అక్కడ పంతుల్లో అడిగితే చెప్పే సిచ్యువేషన్లో ఉంటే నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటాను, లేకపోతే నేను బయట రీసెర్చ్ చేస్తానన్నమాట. సో అలా ఈ టెంపుల్ గురించి నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న డీటెయిల్స్ మీకు కూడా చెప్తాను. ఈ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ 18 శక్తిపీఠాలలో 4వ మహాశక్తి పీఠం. అసలు ఈ 18 మహాశక్తి పీఠాలు ఎలా ఫామ్ అయ్యాయంటే, పూర్వం దక్షుడు శివుణ్ణి కించపరుస్తూ దక్ష యజ్ఞం చేస్తుండగా ఇది చూసి పార్వతీదేవి తట్టుకోలేక ఆ యజ్ఞ మంటలలో వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు సతీదేవి అంటే పార్వతీదేవి మొత్తం బాడీ కాలిపోతా ఉంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు తను వీరభద్ర అవతారంలో వచ్చి ఆ యజ్ఞాన్ని స్టాప్ చేస్తారు. అప్పటికే పార్వతీదేవి బాడీ కాలిపోయి ఉంటుంది. ఆ బాడీని చేతిలో తీసుకొని తను బాధపడుతూ మొత్తం ప్రపంచమంతా తిరుగుతారు. ఇది చూసిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలి అమ్మవారి బాడీ 18 పార్ట్లుగా డివైడ్ అయ్యి భూమి మీద డిఫరెంట్ ప్లేసెస్ లో పడేలాగా చేస్తారు. అలా అమ్మవారి బాడీ పార్ట్స్ పడిన ప్రతి చోట శివుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉంటారు. అండ్ ఆ 18 ప్లేసెస్ ని మనం ఇప్పుడు మహాశక్తి పీఠాలు అంటున్నాము. ఈ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ ని క్రౌంచ పీఠం అని కూడా అంటారు. అంటే అమ్మవారి జుట్టు పడిన ప్లేస్ ఇది. అండ్ ఈ చాముండేశ్వరి టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ వచ్చేసి, పూర్వం మైసూర్ని మహిషాసుర అనే అతను పరిపాలించేవాడంట. అప్పుడు మైసూర్ అనేవాళ్ళు కాదు, మహిషాపురం అనేవాళ్ళు. లేటర్ ఆన్ మైసూర్ అయింది. మహిషాసురాకి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం ఉంటుంది. అదేంటంటే తను అసలు చావకూడదు అని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా ఇది ఇవ్వలేను కానీ వేరేది ఏమన్నా కోరుకో అని అడిగితే, అప్పుడు మహిషాసుర ఆలోచించి నాకు దేవుళ్ళ నుంచి కానీ లేదంటే ఒక మగాడి నుంచి కానీ నాకు చావు రాకూడదు అని కోరుకుంటారు. ఈ మహిషాసురాన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పి శివుడు, విష్ణువు అలాగే బ్రహ్మ కలిసి అమ్మవారిని వాళ్ళ తేజస్సుతో పుట్టిస్తారు. వీటితో పాటు మిగతా దేవుళ్ళందరూ అమ్మవారికి మహిషాసురుని చంపడానికి వాళ్ళ ఆయుధాలు అలాగే వాళ్ళ వాహనాలు కూడా ఇస్తారు. అందుకే అమ్మవారికి 18 చేతులు, ప్రతి ఒక్క చేతిలో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధం ఉంటుందన్నమాట. మహిషాసురాకి అమ్మవారికి 10 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆయనతో ఫైట్ చేస్తారు. అందుకే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మన అమ్మవారికి పూజ చేస్తాము. అండ్ 10వ రోజు మహిషాసుర చనిపోతారు. అండ్ ఆ రోజుని మనం దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అదండి నాకు తెలిసిన బ్యాక్ స్టోరీ. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఏదైనా తప్పు చెప్పింటే క్షమించండి. సో మేమైతే అమ్మవారికి పూజ చేసుకొని వచ్చేటప్పుడు పిల్లలతో వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాల్సిందే కదా. సో వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అనమాట, అవి కొని ఇవి కొని అని చెప్పి. సో కొన్ని అయితే కొనిచ్చాము. అండ్ మా ఆయన వచ్చిన వాళ్ళ అక్క వాళ్ళ పాపని కొంచెం ఏడిపించారండి. సో ఆ ఏడుపు మానడానికి నీకేం కావాలి అంటే తను యూనికార్న్ యొక్క కీ చైన్ అడిగింది అనమాట. సో తను గుర్తు పెట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గర అమ్ముతుంటారు కదా, అక్కడ మొత్తం షాప్లలో వెతికి తన కోసం ఒక కీ చైన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే రోళ్ళు ఇవన్నీ అమ్ముతుంటారు కదా, సో మేము అక్కడ దిగి చూస్తున్నాం అనమాట. వీటికి ఏమైనా సీజనింగ్ అవసరమా అన్ని అడుగుతుంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ వీటికైతే సీజనింగ్ అవసరం లేదు, మీరు వండుకోవాలనుకుంటే అటు సైడ్ ఉన్నాయి, అవి సీజనింగ్ కావాలి అని చెప్పి. అండ్ ఇక్కడ ఇవన్నీ వాళ్ళు సింగిల్ రాయితో చెక్కారంటండి. చాలా బాగున్నాయి. అసలు ఎంత టైం తీసుకుంటారు కదా వాళ్ళు. అండ్ ఇలా ఆర్ట్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి. చాలా బాగున్నాయండి. ఏమంటే కాస్ట్ ఎక్కువ చెప్పారు. మా వదిన చిన్న రోలైనా తీసుకుందాం అనుకున్నారు. ఏమంటే మాకు అనుకున్న బడ్జెట్కి వాళ్ళు డబల్ చెప్పారనమాట.
సో అందుకే మేమేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ దీపాలు చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏమన్నా మెయింటెనెన్స్ కష్టమేమోలే ఎందుకు అని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ మా లడ్డు చూసారా, ఎక్కడికైనా వెళ్ళండి తనకి శివుడు కనిపించాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అసలు తీసుకోనికుండా ఉండరనమాట. అక్కడ నుంచి మాత్రం ఇంకో చోట కొనిస్తామా అని పిలుచుకొని వెళ్ళాము. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి శివుడి విగ్రహం కనిపించిందంటే ఖచ్చితంగా తీసుకోవాలని అంటారు. ఇంతకుముందు ఆదియోగికి వెళ్ళాం, అక్కడ కూడా తన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ తను కావాలంటే కొనిచ్చాము. అండ్ ఇంకో చోట మేము వెళ్ళినప్పుడు నటరాజ స్వామి విగ్రహం ఉన్నదనమాట, అది కావాలని గోల చేస్తుంటే అక్కడ కొనిచ్చాము. ఇక్కడైతే ఏం కొనివ్వలేదు. అండ్ ఇక్కడ మేమైతే స్టార్ ఫ్రూట్ ట్రై చేస్తున్నాం. ఇంతవరకు ఒక్కసారి కూడా స్టార్ ఫ్రూట్ తినలేదు. బయట నుంచి చూసినప్పుడు దీని ఎందుకు స్టార్ ఫ్రూట్ అంటారా అనుకున్నా, అది కట్ చేశాక స్టార్ షేప్ లో ఉందన్నమాట. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా పర్లేదు, బాగానే ఉంది. మా మిథున్ అయితే చాలా బాగా తిన్నాడు, 2 సార్లు కొనుక్కొని తిన్నాడు. ఇది వచ్చేసి చాముండి హిల్స్ నుంచి వ్యూ పాయింట్, మొత్తం మైసూర్ కనిపిస్తుంది ఇక్కడ నుండి. అండ్ పక్కనే బైనాకులర్స్ కూడా ఉందన్నమాట, ఎవరైనా మొత్తం సిటీ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఎంతో పే చేయాలంట. సో నేను మా వదిన వెళ్ళలేదు, మా హస్బెండ్ అలాగే అన్న వెళ్ళారు చూడ్డానికి. నా హస్బెండ్ కి బర్త్డే అన్న గిఫ్ట్స్ అన్న పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. సో అందుకే తన బర్త్డేని నేను మెమరబుల్ గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క బర్త్డేకి ఎక్కడికో చోట వెళ్ళాలనుకుంటాము. యాక్చువల్గా అయితే మా యానివర్సరీ కూడా మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం, బట్ గోవా ట్రిప్ ముందే వేయడం వల్ల మేము యానివర్సరీకి ఎక్కడ వెళ్ళలేదు. సో తన బర్త్డే రోజు 1 డే మైసూర్ ట్రిప్ అని చెప్పి మేము మైసూర్కి వచ్చాము. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారంగా అయితే మేము ఇంకో డే స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అప్పటికే 1 డేలోనే చాలు, కావాలంటే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చేద్దామని చెప్పి మేమైతే 1 డేలో రిటర్న్ వచ్చేసాం. అండ్ అక్కడ చాముండేశ్వరి టెంపుల్ అయిపోగానే మేమైతే ఇక్కడ స్నో సిటీకి వచ్చేసాం. స్నో సిటీలో నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తానంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మా లడ్డు బెంగళూరు హైరైజ్ అపార్ట్మెంట్స్ ని చూసి ఏం చెప్పాడో నేను క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. జనాలు ఎక్కువైనారని కొనుక్కుందామా లడ్డు, అట్లా దాంట్లో ఇల్లు కొనుక్కుందామా మనము? మామకి చెప్పు బాగా సంపాదించామని. ఎందుకు నవ్వుతున్నావు? ఏమన్నాడు, ఎట్లన్నాడు? కొందాం, కొను మామ అని చెప్పు. కొను మామ అట్లా దాంట్లో ఒకటి అని చెప్పు. కొను మామ అని చెప్పు. ఏ దాంట్లో కొందాం? పెద్ద దాంట్లో కొందామా? ఏ ఫ్లోర్ లో కొందాం లడ్డు? పైన కొందామా? అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్.